యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 11 రోజులుగా పూజలతో పాటు నిత్య అన్నదానం కూడా నిర్వహించామని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండి కమలాకర్ తెలియజేశారు. దేవుడి ఆశీస్సుల వలన ఆయన ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 11 రోజులుగా అన్నదానం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలను అందించామని కమలాకర్ దంపతులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా వినాయక చవితి ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే 1-2 నెలల్లో తమ నూతన వెంచర్లను బెంగళూరు హైవే వైపు ఏర్పాటు చేస్తామని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండి కమలాకర్ తెలియజేశారు. మియాపూర్లో ఈ రోజు వచ్చేసి చాలా చక్కగా వినాయక చవితి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అది యోషిత హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా అధినేత సతీమణి ప్రణవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రణవి గారు చెప్పండి. నమస్తే అండి అందరికీ. మరి ఇక్కడ 11 రోజుల పాటు వేడుకలు అయితే జరుపుకుంటున్నారు కదా, ఎలా నిర్వహించుకుంటున్నారు అని చెప్పండి. ఇది 4 ఇయర్స్ నుంచి జరుపుతున్నాము. 11 రోజులు అన్నదానం జరుగుతుంది. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమానికి మన యోషిత సభ్యులు అందరూ ముందుండి అన్నిటికీ కార్యక్రమాన్ని జరుపుతారు. సో నేను యోషిత తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 11 రోజుల పాటు అన్నదానం జరుపుతున్నారు కదా, అంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా జరుపుతున్నారు? ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. 11 రోజులు అన్నదానం జరుగుతుంది. పాటు ఇక్కడ ఇంకా మిగతా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకొని. చెప్పండి మేడం, మీ పేరు? సుజాత అండి. గారు చెప్పండి. నేను యోషితాలో ప్రెసిడెంట్ మార్కెటింగ్. మేము 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి ఇది 3rd వినాయక చవితి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సార్. 11 డేస్ మాకు ఒక పండగలా జరుగుతుంది. మా స్టాఫ్ అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట ఈ 10 డేస్. అంతేకాకుండా అన్నదానం జరుగుతుందండి. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటారు. మా ఎండి గారు చాలా నమ్ముతారు. అలాగా మేము అలాగే ఉంటాము. ఆయన అన్ని ఫాలో అవుతుంటాం మేము. సో ఇక్కడ చాలామంది కూడా చుట్టుపక్కల అందరూ వచ్చి 10 డేస్ 11 డేస్ ఎంతోమంది ఉన్నోళ్ళు ఉంటారు. అంటే మీరు ఈ 11 రోజుల పాటు డైలీ ఇక్కడ అంటే మన ఈ మండపం దగ్గర డైలీ డాన్స్ వేయడము ఇలాంటివి జరుగుతుంది? అంటే డైలీ మేము పూజలు చేసుకుంటాం. టీమ్ వైజ్ మేము అందరం కూడా పూజలు అందరం కలిసి చేసుకుంటాం. డే మొత్తం ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అదే అన్నదానం చేస్తాము. ఈవినింగ్ కూడా పూజ చేసుకొని ఇక్కడ ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మరి ఈ యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా అధినేత అంటే ఇక్కడ ప్రతిరోజు 11 రోజుల పాటు అన్నదానం అయితే నిర్వహిస్తున్నారు కదా, మరి ఆ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి ఎండి సార్ దొరకడం మాకు చాలా అదృష్టం మేడం. ఇలాంటి కంపెనీలు అసలు హైదరాబాద్ మేము ఎప్పుడు చూడలేదు. మాకు ఒక లేడీస్కి ఒక మనిషి దొరికిందంటే, మంచితనం దొరికిందంటే ఇక్కడే. ఇంట్లో కూడా మాకు రెస్పెక్ట్ ఉందో లేదో తెలియదు. ఒక్కొక్కసారి కసురుకుంటాం, అది చేస్తున్నాం. కానీ మా సార్ మాత్రం మాకు చాలా అక్కజలంలాగా, ఒక చెల్లిలాగా, అక్కలాగా చాలా బాగా చూస్తారు. మాకు అందరికీ రెస్పెక్ట్ ఇస్తే చాలా బాగా చూసుకుంటాడు. రోజు ఇక్కడ అన్నదానం జరపడం అంటే కూడా ఎంతో గొప్ప మనసు ఉంటేనే జరుపుతారు మేడం. అది సాధారణమైన విషయం కాదు. సార్కి మా అందరి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి, ఇంకా మంచిగా జరపాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు దుర్గాదేవి అండి. నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో 2 ఇయర్స్ నుంచి నేను వచ్చి నుంచి ఇదే వినాయక చవితి అనేది పెద్ద పండగ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే అన్నదానంతో పాటు ఫ్యామిలీస్ మొత్తం, అంటే ఇంట్లో ఫెస్టివల్ కన్నా ఇక్కడే మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకంటే ఫ్యామిలీస్ కన్నా ఇంకా ఎక్కువ బాండ్ ఇక్కడే ఏర్పడింది. ఎవరం అసోసియేట్స్ లాగా ఒక దగ్గర అలా ఉండము, అందరం ఫ్యామిలీ లాగా కలిసిపోతాము. అండ్ ఎవ్రీ ఇయర్ పైన ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. కిడ్స్ ప్రోగ్రామ్స్, డాన్స్ బేబీ డాన్స్ అని, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి వీఆర్ సో బ్లెస్డ్ టు వర్క్ ఎట్ యోషిత. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. నేను మెహదీపట్నం నుంచి వస్తాను. ఇక్కడ సీనియర్ ప్రెసిడెంట్ అండి నేను. ఓకే. ఇక్కడ మరి యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా అధినేత ఉన్నారు కదా కమలాకర్ గారు, మరి ఇక్కడ 11 రోజుల పాటు అంటే ప్రతి 4 సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుక అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు సార్ గురించి? అంటే ఇలా చేస్తున్నారు కదా గొప్పగా,
ఒక మాటలో చెప్పాలంటే ఆయన అసలు అందరికీ దేవుడండి. ఎందుకంటే మాకు 4 years అవుతుంది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. నాకు ఫస్ట్ కంపెనీ ఇదే. 4 years నుంచి వస్తున్నాను. లేడీస్కి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. నేను నార్మల్గా జాయిన్ అయ్యాను, ఇప్పుడు సీనియర్ ప్రెసిడెంట్ పోస్ట్కి వచ్చానండి. నేను టీంతో చాలా బాగా ఇక్కడ బుకింగ్స్ చేస్తానండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక ఇంట్లో పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది మాకు ఇక్కడ. మార్నింగ్ పొద్దున వచ్చామంటే ఈ 11 రోజులు మార్నింగ్ వస్తాము, ఈవినింగ్ 10ంటికి ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము లేడీస్ కూడా. మాకు ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ, మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా ఫ్రీగా ఉంటాం మేము. అందరూ అక్క చెల్లెల్లాగా చక్కగా అందరం కలిసి ఉంటాము. జెంట్స్ కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు ఉండవు. మేము యోషిత నెంబర్ 1 అని చెప్తున్నామండి. ఎందుకంటే లేడీస్కి ఇది ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాం సార్. మా హస్బెండ్ కూడా ఇందులోనే చేస్తారు. మా హస్బెండ్, నేను, పాప మార్నింగ్ వచ్చామంటే రాత్రి 10 దాకా ఇక్కడే ఉంటాము. మొత్తం మా హౌస్ అనుకోండి, మా ఇల్లు లాగానే మేము ఉంటాము. అందుకే చాలా మాకు గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం 2000 మంది ఉన్నారంటే నెక్స్ట్ ఇయర్ 4000 5000 మంది మెంబర్స్ అవుతున్నాం మేము. లేడీస్ టీం చాలా ఉంటుంది మాకు. జెంట్స్ కంటే లేడీస్ టీం ఎక్కువ ఉంటుంది మాకు. ఎందుకంటే అంత బాగా ప్రేమాభిమానాలు ఉంటాయి ఇక్కడ మాకు. అందుకని మేము వేరే వచ్చి ఆఫీస్లో చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మాకు అసలు ఉండదు. జస్ట్ మా ఇంటికి వచ్చి వెళ్తున్నాం అనే ఫీలింగే ఉంటుంది. అంత ఫ్రీగా ఉంటాం మేడం. సార్ అసలు చెప్పాలంటే ఒక బ్రదర్ లాగా మాకు. ఏంటంటే పుట్టింటి వాళ్ళు బ్రదర్ వాళ్ళు ఎలా చూస్తారు మమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఇటువంటి ఆపర్చునిటీ ఇప్పుడు మాకు పండగ వచ్చిందంటే మా అందరికి చీరలు ఒకటే రకం చీరలు కొనిచ్చారు మాకు. ఏ పండగ వచ్చినా సరే అందరినీ, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు పాత వాళ్ళని అసలు భేదం చూపించారు అందరినీ. అంటే సార్ ఎలా అనుకొని కొనిచ్చారంటే అందరూ ఓకే అంటే ఎవరి దగ్గర మనస్పర్ధలు అనేవి ఉండొద్దు అన్న ఆలోచనతో అందరికి సేమ్ శారీస్ అయితే తీసుకొచ్చారు. ఓకే మేడం. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రేమలత మేడం. అసలు ఈ యోషిత ఒక కంపెనీ కాదు మేడం, ఒక ఫ్యామిలీ మేడం. ఈ ఫ్యామిలీ మేము అందరం వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. మా సార్ అంటే కొందరికి తమ్ముడు, కొందరికి అన్నయ్య, మా కొడుకు, మా అబ్బాయి అండి. ఎండీగా ఫీల్ అవ్వం. మమ్మల్ని కూడా సార్ అలాగే చూసుకుంటారండి. చాలా బాగుంటుంది మాకు ఇలా చేయడం. మేము వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మేడం. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈ వినాయక చవితి చాలా సంబరంగా 11 days చాలా ఘనంగా జరుపుకున్నామండి. 11 days కూడా అన్నదానం చాలా బాగా జరుపుకున్నాం. చాలా గ్రాండ్గా అయింది మేడం. మా సార్కి కూడా థ్యాంక్ యూ, మేడం గారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నా పేరు సిహెచ్ అల్వేని మేడం. నేను వచ్చి 1.5 year అవుతుంది. యోషిత ఫ్యామిలీ అంటే ఇంకా ఇక్కడ గణేష్ ఉత్సవాలు అంటే ఏ రకంగా ఉంటాయంటే ఇక్కడ ఏ గణేష్ పెట్టినా ఒక్కరోజు అన్నదానం ఉంటుంది. కానీ మా యోషితాల్లో అయితే 11 days గణేష్ ఉన్నంత వరకు డైలీ అన్నదానం అవుతుంది. కొన్ని 100 మంది 1000 మంది అన్నదానానికి అటెండ్ అవుతున్నారు. దాని క్రెడిట్ ఎవరిదంటే ఎండి సార్ది. నెక్స్ట్ ఏంటంటే ఎవరి దగ్గర కూడా మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా సార్ ఓన్గానే ఖర్చు పెట్టుకొని చేస్తారు. మాకు గొప్ప అవకాశం ఏమి ఇస్తున్నాడంటే అసలు ఎవరైనా ఎండి వాళ్ళు ఫస్ట్ పూజలో కూర్చుంటారు. అది మాకు గొప్ప అవకాశం ఏంటంటే ఎవరైతే యోషితాల ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అది మేము గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. రోజు ఒక స్పెషల్ పూజలు ఉంటాయి. నెక్స్ట్ డే నిమజ్జనం రేపన్న రోజు, ఈరోజు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అవకాశం ఉంటుంది. అంత మంచి కంపెనీలో మేము లేడీస్ చేస్తున్నందుకు వెరీ ప్రౌడ్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ ఎండి సార్, ప్రణవి మేడం గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ యోషిత. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఈ యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాలో ఇన్ని రోజులు కమలాకర్ గారితో పాటుగా అంటే కమలాకర్ గారు అయితే నడిపించారు. ఇప్పుడు వచ్చేసి ప్రణవి గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. మరి మేడం ఎలా ఉంటుంది, దూసిపోతుంది అనేది తెలుసుకుందాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. యోషిత కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఎప్పుడు ఇలాగే మంచిగా సంబరాలు జరుపుకుందాము. అందరూ సంతోషంగా ఉందాము. అందరూ కలిసి ఉందాము. చూడండి వాళ్ళకి తేడా కనపడదు. ఓకే, చూసారు కదండి మన యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా కమలాకర్ గారు అయితే, ఎండి కమలాకర్ గారు ఫ్యామిలీ అయితే ఇక్కడ లేడీస్ అయితే అందరూ చాలా హుషారుగా ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు మనం వదిలేస్తే ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉన్నారు. నాకైతే అలా అనిపించింది. అంటే మెయిన్గా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారంటే లేడీస్ ఉంటేనే కదండి ఎక్కడైనా ఆనందం. లేడీస్ లేకుంటే ఎక్కడ ఏ ఆనందం ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఓకే, అందరూ ఓకే చెప్పండి. యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా అధినేత మనతో పాటు ఉన్నారు కమలాకర్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి,
ఇప్పుడు ప్రతి ఇయర్ అంటే ఇంతకుముందు మేడం చెప్పారు 4 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. మరి ఈ 4 సంవత్సరాల నుండి మీరు ఇక్కడ వేడుకలు అయితే జరుపుతున్నారు. మరి ఈ సంవత్సరం అంటే ఈ 4 సంవత్సరాల నుంచి కాకుండా అంటే ఈ ఇయర్ మీరు ఇంకా ఎలా అంటే పెద్ద ఎత్తున చేస్తున్నారని మాకు కూడా ఇక్కడ చూసాక అర్థమవుతుంది. మీ మాటల్లో మాకు తెలియజేయండి. ఏం లేదు మేడం, ముందుగా ప్రైమ్ 9 వాళ్ళకి థ్యాంక్ యూ వచ్చి ఇంత మంచి కవరేజ్ ఇస్తున్నందుకు. సో యోషిత నుంచి ఇది 4వ సంవత్సరం గణేష్ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా అన్నసంతర్పణ అనేది అన్నప్రసాదం అనేది మేము చేస్తూ ఉంటాం 11 రోజులు కూడా. సో ఇది ఒక సింపుల్గా స్టార్ట్ అయిన ఇది ఒక క్యాజువల్గా స్టార్ట్ అయింది. ఈరోజు అది లేకుండా చేయాలనే ఆలోచనే మాకు లేదు. సో ఇంత మంచిగా జరుగుతున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇదంతా మేము అనుకుంటా ఉన్నాం ఆ గణేష్ బ్లెస్సింగ్స్ దేవుళ్ళంతా సపోర్ట్తోనే ఇదంతా జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్నగా స్టార్ట్ అయిన యోషిత ఈరోజు ఇంత పెద్ద స్థాయికి రావటం నిజంగా అది అదృష్టం. సో అందరి దేవుళ్ళు అదేవిధంగా మా మార్కెటింగ్ టీం యొక్క సపోర్ట్ అదేవిధంగా కస్టమర్స్ యొక్క సపోర్ట్తో మేము ఈరోజు హైదరాబాద్లో ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్గా యోషిత ముందుండటం చాలా సంతోషంగా ఉంది. మాకు ఆ సంతోషంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి నవరాత్రులు 11 రోజులు కూడా అన్నసంతర్పణ చేయటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది మా టీం అందరూ కూడా. సో అది ఇంకా ముందుకు తీసుకెళ్దాం, ఇంకా మరి ముందు సంవత్సరాలకి ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ బాగా విస్తరించాలన్న ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. సో దీన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా దీనిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రైమ్ 9 ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, మరి ఎవరైనా వినాయక చవితి సందర్భంగా ఒక్క రోజు అన్నదానం చేయాలనుకుంటారు. మరి మీరు ఈ 11 రోజుల పాటు అన్నదానం చేశారు కదా, మరి మీరు అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది? సో దీనికి స్పెసిఫిక్గా రీజన్ అంటే ఏం లేదండి, ఏదో సింపుల్గా స్టార్ట్ చేసాం. అది ఒక రోజు కాదు 11 రోజులు ఒక సోషల్ సర్వీస్ అన్నది మేము ప్రతి బిజినెస్లో ఎప్పుడు కూడా బిజీగా ఉంటాం. సో ఈ 11 రోజులు ఒక ఆట విడుపులాగా అంటే దీన్ని మేము ఒక పర్టికులర్గా చేయాలని కాకుండా సో సమాజ సేవ కోసం కొంత భాగం సో యోషిత నుంచి ఈ 11 రోజులు చాలా అది ఒక అదృష్టంగా మేము ఫీల్ అవుతాం. సో అందుకని మేము ఒక రోజు కాదు 11 రోజులు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ రంగంలో సార్, రియల్ ఎస్టేట్ రంగంలో అయితే మీరు చాలా మంచి ఇమేజ్ అయితే సంపాదించుకున్నారు. అదేవిధంగా ఈ 11 రోజుల పాటు అన్నదానం చేయడంతో అన్నదాత అని కూడా పేరు సంపాదించుకున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దానికి అసలు ఫీల్ అయ్యేది ఏం లేదండి, ఇది ఒక చిన్న విషయంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఇది అసలు మాకు ఇది చాలా పెద్ద విషయంగా మాకేమీ అనిపించదు. ఎందుకంటే ఇది ఏది ఇచ్చినా కూడా అంత హ్యాపీ అనిపించదు. అదే లేని వాళ్ళకి ఒక 11 రోజులు మేము ఆ ఫుడ్ ఇవ్వటం అన్నది చాలా సంతృప్తినిస్తుంది. అంటే బిజినెస్లో డబ్బు అనే కాకుండా సో ఇటువంటి సోషల్ సర్వీస్ అప్పుడప్పుడు చేయటం అనేది చాలా సంతోషం ఉంటుంది. ఓకే, రియల్ ఎస్టేట్ రంగంలో ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహా అయితే ఇస్తారు? సో లాస్ట్ 1 ఇయర్ గవర్నమెంట్ చేంజ్తో చాలా రియల్ ఎస్టేట్ అన్నది అనుకున్నంత స్థాయిలో లేదు. సో ఈ టైం అన్నది చాలా ఉత్తమం. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తెలివైన ఇన్వెస్టర్స్ ఎప్పుడవుతూ ఉంటారు అంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ కొంచెం స్లోగా ఉందో అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో మేము ప్రైమ్ 9 ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం, దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆన్ ద ఎర్త్. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ టైంలో సో మంచి రిటర్న్స్ వస్తాయి. సో హైదరాబాద్ లాస్ట్ 20 ఇయర్స్ హిస్టరీ తీస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒక 1 ఇయర్ స్లోగా అనిపిస్తుంది, దాని తర్వాత డబుల్ అయిపోతూ ఉంటుంది. సో లాస్ట్ 1.5 ఇయర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనుకున్న స్థాయిలో లేదు. సో ఈ గణేష్ నవరాత్రుల నుంచి దసరా వరకు మేము అనుకుంటున్న గ్రోత్ దానికి మించి ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే సార్, మరి నెక్స్ట్ న్యూ వెంచర్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? సో లాస్ట్ మంత్ మేము 2 ప్రాజెక్ట్స్ లాంచ్ చేసాం. సో ముంబై హైవేలో ఇప్పుడు యోషిత నుంచి 13 వెంచర్ల తర్వాత 14th వెంచర్ నెక్స్ట్ మంత్లో మేబీ అక్టోబర్ ఆర్ నవంబర్లో షాద్ నగర్ అది ముంబై హైవే నుంచి మేము బెంగళూరు హైవే కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నాం మొదటిసారి. సో దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాలో ఇప్పటి వరకు మీరు నడిపిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు మేడం అంటే ప్రణవి గారు ఎంట్రీ ఇచ్చారని తెలిసింది. మరి మీరే అంటే మేడం వచ్చింది కాబట్టి ఇంకా దూసుకుపోతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎలా అనుకుంటున్నారు? తనేం రాలేదండి, సెలబ్రేషన్స్కి వచ్చారు. తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బిజినెస్ మీద. ఈరోజు సెలబ్రేషన్స్ పిల్లలంతా ఫ్యామిలీస్తో యోషిత ఏంటంటే ప్రతి ఫంక్షన్ కూడా మేము పార్టీస్ లాగా ఉండవు, ఇట్లా ఫంక్షన్స్ లాగా చేస్తాం. సో ఇది ఒక యోషిత ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్. సో నవరాత్రులు అంటే మాకు ఒక ఫ్యామిలీ లాగా. సో అందరూ కూడా ఇది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ యోషితలో. మాకు అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. దానిలో భాగంగానే ఈరోజు మా మిస్సెస్ కూడా వచ్చారు. అంతే తప్పితే తన ఇన్వాల్వ్మెంట్ టైం ఉండదు ఎక్కువగా.
ఓకే, మరి ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెట్ ఎలా ఉందంటారు? అంటే డల్గా ఉందా, మరి దూసుకుపోతుంది అంటారా, ఎలా ఉంది? మీకు అదే చెప్పాను మేడం, ఇప్పుడు స్లోగా ఉంది, బట్ ఇప్పుడు ఆల్రెడీ పికప్ అవుతూ ఉంది. సో లాస్ట్ 1 year నుంచి ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇయర్ అన్నది ఎప్పుడు రియల్ ఎస్టేట్ స్లోగానే ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచి పాలసీస్తో ముందుకెళ్తాయి కాబట్టి ఈ 4 years అన్స్టాపబుల్గా రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని ఉంటుంది. ఇండియాలోనే హైదరాబాద్ అనేది చాలా ముందు ఉంది. అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ యోషితాకు వచ్చింది, హైదరాబాద్కు ఉంది కాబట్టి సో యోషితా దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలన్న తాపత్రం మాకు ఇంకెక్కువ ఉంది. సో హైదరాబాద్ ఎప్పుడు హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ సార్ చివరి ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు నేను మహిళలతో అందరితో మాట్లాడాను అనమాట. వాళ్ళైతే ఫుల్ జోష్గా ఉన్నారు. ఎస్పెషల్లీ మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇదొక సంస్థ అలా కాకుండా ఒక ఫ్యామిలీ అని అనుకుంటున్నారు. అంటే ఈ గొప్పతనం మరి ఎలా వివరిస్తారు? అంటే వాళ్ళ కళ్ళల్లో అయితే ఆనందాన్ని నేను బాగా చూశాను. మరి మీరు కూడా చెప్పండి 2 మాటలు. ఇది లాస్ట్ 3.5 years నుంచి ఒక్కడిగా స్టార్ట్ అయిన యోషితా కొన్ని వేల మందికి ఎక్స్పాండ్ అయింది. సో ఇన్ని వందల నుంచి వేల మంది సో యోషితా కోసం పనిచేయటం వాస్తవంగా వాళ్ళు కాదు ఆనందపరులు, నేను ఆనందపరుడిని. ఎందుకంటే ఇంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరకటం అనేది అంత చిన్న విషయం కాదు. ఎంతో కష్టపడి ఎన్నో దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇది జరగదు. సో అది యోషితాకి జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అన్ని కంపెనీస్ కన్నా యోషితాకి అంటే ఒక డిఫరెంట్గా సో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండటం నాకు చాలా అదృష్టం. సో ఇంతమంది కూడా యోషితాని వాళ్ళు హార్ట్లో పెట్టుకుని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు కూడా అది ఒక అంటే పర్సన్ సెంట్రిక్గా కాకుండా ఇక్కడ ఒక వ్యవస్థ సెంట్రిక్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది ఒకళ్ళు కాదు సో కమలాకర్ కాదు యోషితా అంటే కొన్ని వేల మంది. అది నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, చాలా బాధ్యతగా ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఏదైనా మంచి చేసినా చెడు చేసినా, ఎందుకంటే కొన్ని వేల మందికి ఇప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చాలా బాధ్యతగా ఉండటం నాకు అవసరం. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. సో ప్రైమ్ లైన్ వాళ్ళందరికీ ఒకసారి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ప్రైమ్ లైన్ వాళ్ళకి కూడా చాలా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రతిసారి కూడా మీరు మమ్మల్ని ప్రతి సంవత్సరం నుంచి కూడా అంటే మేము మొదటి సంవత్సరం నుంచి ఈరోజు 4th year అడుగుపెట్టిన యోషితాకి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ తగ్గించకుండా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు మీ ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, మీ అంత స్టాఫ్ రిపోర్టర్స్కి అందరికి కూడా, కెమెరామెన్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూసారుగా ఈరోజు మియాపూర్లో మన యోషితా హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి 11 రోజుల పాటు. అలాగే గణేష్ శోభాయాత్ర కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళైతే అందరు జోస్తో ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ.